వేడి చేసినప్పుడు వేడి తగ్గటానికి సగ్గుబియ్యం జావ మంచిది అని అంటుంటారు. ఈ సగ్గుబియ్యాన్ని కాచి అట్లా ఇవ్వటం ద్వారా చలవ చేస్తుందని పెద్దలు కొంతమందికి ఇస్తుంటారు. కొంతమందిలో ఈ సగ్గుబియ్యం జావ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ రోజుల్లో కూడా. సగ్గుబియ్యం జావ తాగితే బాగుంటుందని పాలు పొయ్యి మీద పెట్టి సగ్గుబియ్యం వేసి ఉడికిచ్చి అందులో ఉడికిక 10 నిమిషాల్లో దింపబోయే ముందు అందులో అంత బెల్లం వేసేసి సగ్గుబియ్యం జావ, కొంతమంది ముందైతే బెల్లమే వాడేవారండి, ఈ మధ్య కొంత పంచదార వాడుతున్నారు. 2 రకాలుగా ఏదన్నా వాడి సగ్గుబియ్యం జావ ఇట్లా కాసేసి దాన్ని త్రాగించేవారు అనమాట. ఎందుకండి సగ్గుబియ్యం అందులో కాచేటప్పుడు ఇంత యాలుక్కాయ వేస్తారు, ఆ పొడిని చేసేసి కమ్మట వాసన వస్తుంది, దాన్నే సగ్గుబియ్యం పాయసం అంటున్నాం. అంటే సగ్గుబియ్యం జావేం చలవ చేయదండి అక్కడ.